త్రియేక దేవుని పరిశుద్ధ నామానికి సమస్త మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఉన్నాను. దేవుని కనపరుస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించినటువంటి మన యొక్క నూతన దినం, ఆయనతో గడిపే సమయం, ఆయనతో నడవగలిగిన కృపను దయచేసినందుకు దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుని మహింపరుస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క లేఖనం నుండి ఇద్దరి నవ్వులు గురించి ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. వారి పరిస్థితుల్లో, వారి స్థితిగతులలో, వారి విశ్వాస జీవితంలో వారు కోల్పోతూ వస్తున్న నమ్మకం, దేవుని పట్ల వారు ఉంచుతూ వచ్చిన నమ్మకాన్ని, వారి యొక్క పరిస్థితులను బట్టి దాన్ని కొనసాగించలేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు తన కృపా సహాయాన్ని అనుగ్రహిస్తూ వారి పట్ల దేవుడు కలిగి ఉన్నటువంటి గొప్ప ఆలోచనను, వారి పట్ల, వారి తరాల పట్ల దేవుడు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికను బయలుపరుస్తూ వారిని బలపరుస్తున్న స్థితిని మనం చూడగలం. ఇది ఎక్కడి నుంచి కాదండి, మన అబ్రహాము గారు, శారా గారు, విశ్వాసులకు తండ్రి అని చెప్పబడిన అబ్రహాము గారి జీవితం, అలాగే తన భార్య అయిన శారా జీవితం. వారిని దేవుడు అబ్రాము అన్న పేరు నుండి అబ్రహాముగా మార్చిన స్థితి, అలాగే శారాయిని శారాగా మార్చిన స్థితి, వారిని ఆస్వాదించిన విధానం, వారికి తను బయలుపరిచిన విధానం, ఆయన తన ప్రణాళికలను వారికి బయలుపరిచిన విధానం మనం చూస్తాం. ఈ లేఖన భాగాలు ప్రత్యేకంగా ఆదికాండం 17వ అధ్యాయం 17వ వచనంలో అబ్రహాము యొక్క నవ్వును మనం చూస్తాం. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనంలో సారాయి యొక్క నవ్వును మనం చూస్తాం. దీని గురించి మనం ధ్యానం చేద్దాం. ఈ సమయంలో మొదటిగా అబ్రహాము దేవుడు తనతో మాట్లాడిన విధానంలో దేవుడు వారి పేర్లను మార్చి వారిని ఆస్వాదించి, ఈ విధంగా నేను ఆస్వాదిస్తానని చెప్పిన తరువాత అబ్రహాము మనసులో నవ్వుకున్న సన్నివేశాన్ని మనం ఆదికాండం 17వ అధ్యాయంలో మనం చూడవచ్చు. అది ప్రత్యేకంగా 17:17లో మనం చూస్తాము. మొదటి వచనాల్లో నుండి నేను వాటిని చదివి మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. ఆదికాండం 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి చూస్తే, అబ్రాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. అబ్రాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. అప్పటికి అబ్రహాం వయసు ఎంతంటే మనలో చాలామందికి తెలుసు. కానీ ఈ ప్రత్యేక సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్న విషయాలు, అబ్రహాము నవ్వాడు, శారా కూడా నవ్వింది. వారి పరిస్థితులను బట్టి, వారి యొక్క శరీర స్థితిని బట్టి వారు నమ్మలేని స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దేవుడు వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అబ్రహాముకు 99 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు తనకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు చెప్పాడు కదా, ఇసుక రేణువులంత విస్తారంగా నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. కానీ జరగలేదు. వారు హారాను దేశం నుంచి అసలు బయలుదేరి వచ్చినప్పుడు అబ్రహాము వయసు ఇక్కడ చెప్పబడుతుంది. 12వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, హారాన్ నుండి దేవుడు బయలుదేరమని చెప్పినప్పుడు వారి వయసు 70 ఏండ్లు సంవత్సరాలు కలిగినప్పుడు దేవుడు అబ్రహాంను హారాన్ దేశం నుంచి బయటకు తీసుకొచ్చారు. బయటికి అబ్రహాము కూడా దేవునికి లోబడి, ఏ మార్గం తన ముందు కనిపించకపోయినా మ్యాప్లు మనకి ఇప్పుడు ఉన్నాయి కదండి, గూగుల్ మ్యాప్స్ని పట్టుకొని మనం ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్తాం. ఆ రోజుల్లో అవేమీ లేవు. కానీ వాళ్ళు దేవునికి పూర్తిగా లోబడిన వారు కాబట్టి వారి శ్రమను దేవుడు వృధాపరచలేదు. వారి ప్రయాణాల్లో ఎటువైపు వెళ్ళాలో ఆయనకు తెలుసు కదా మార్గం. హీ లీడ్స్, గాడ్ లెడ్ దెమ్. ఆయన ప్రతి విషయంలో వారికి తోడుగా ఉన్నాడు. సరే, ఈరోజు ప్రత్యేకంగా మనం నేర్చుకుంటుంది అబ్రహాము నవ్వు, అలాగే సారా నొక్క నవ్వు. దేవుడు ఈ మాటలు తెలియజేసినప్పటికీ మరలా తన నిబంధనను, అలాగే వారిని ఏ విధంగా ఆశీర్వదిస్తాను అని చెప్తున్న మాటలు
ఇక్కడ 17వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూస్తాం. అప్పటికి అబ్రహాముకు ఎన్ని సంవత్సరాలండి? 99 సంవత్సరాల వయసు. అప్పుడు దేవుడు మరలా తనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నా నిబంధన నీకు తెలియజేసి ఉన్నాను, నిన్ను అనేక జనాలకు తండ్రిగా చేస్తాను అని చెప్పినప్పుడు నీకు అత్యధికంగా సంతానాభివృద్ధి కలుగజేసి 17:6లో చూడండి, నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించదును, రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడైన ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని తెలియజేస్తూ వారికి ఒక విషయాన్ని తెలియజేస్తాడు. నీ దగ్గర ఎవరెవరైతే ఉన్నారో, నువ్వు వెలపెట్టి వెండిని ఇచ్చి కొన్నవారు ఉంటారు, వీరందరితో కూడా నేను నీ యొక్క శరీరంలో మీ మధ్య ఏమైనా ఉంటుందంటే 13వ వచనం చూడొచ్చు. 17:13 నీ ఇంట పుట్టిన వాడును నీ వెండితో కొనబడిన వాడును తప్పక సున్నతి పొందవలను, అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును. ఎప్పుడు ఉంటుంది? వారందరూ కూడా సున్నతి పొందారు. మనకు సన్నివేశం తెలుసు కదండి. సున్నతి గోప్యాంగ చర్మమును వారు కత్తిరించే పరిస్థితి. సో ఆ విధంగా చేసినప్పుడు మీ శరీరమందు నా నిబంధన నిత్య నిబంధనగా ఉంటుంది అని తెలియజేసిన పరిస్థితులు. కొత్త నిబంధనకు వచ్చినప్పటికీ పౌలు భక్తుడు వివరిస్తాడు కదా, సున్నతి పొందిన వారని లేదు, సున్నతి పొందని వారని లేదు, క్రీస్తు యొక్క శిలువ ద్వారా ఆయన చేసిన మహత్కరమైన కార్యం ద్వారా అవి అన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈరోజు మనం ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు మనం గమనిస్తే, ఈ విధంగా వారి యొక్క పరిస్థితుల్లో ఇవన్నీ విన్నాడు అబ్రహాము. దేవుడు తనతో మాట్లాడినప్పుడు, అలాగే సారా ఈ పేరు గురించి కూడా 15వ వచనంలో చెప్పబడింది. సారా అని ఇంకా పిలవద్దు, తన్ని సారా అని పిలువు. సారా అని అంటే కింద ఫుట్ నోట్లో ఇవ్వబడింది. 15వ వచనంలో చూడొచ్చు, రాజకుమారి, నేను ఆమెను ఆస్వాదించి ఆమె వల్ల నీకు కుమారుని కలుగు చేసేదను. ఇక్కడ చెప్తున్నాడు, జనములు వస్తాయి నీ దగ్గర నుంచి అని అంటే వారి ఇద్దరి మధ్య దేవుడు ఇచ్చేటటువంటి బహుమానం, జనాలు చాలామందిని పుట్టించేస్తానని చెప్పలే. ప్రత్యేకంగా ఇక్కడ చెప్తున్నాడు, కుమారుని దయచేస్తాను, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. వారి సంతతి గురించి, తరాల గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి ఆదికాండం 17:17లో చూస్తామండి. నేను ఎప్పుడు కూడా ఇంతవరకు సారా నవ్వింది మాత్రం తెలుసు, ఆ స్టోరీ నాకు తెలుసు. ఎందుకంటే వారు దేవదూతలు వచ్చినప్పుడు అబ్రహాం వారిని ఆశీర్వదించి వారిని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు వారికి భోజనం తయారు చేయని సారాకి చెప్తాడు. పిండి పిసుకు, ఎంత పిండి పిసకాలి అన్నీ చెప్తాడు. అక్కడ శ్రేష్టమైన గొర్రెను వారికి సిద్ధం చేయిస్తాడు. సమ్ యానిమల్, అది వారికి భోజనానికి అంత సిద్ధం చేస్తాడు కదా, ఆహ్వానిస్తాడు. ఇవన్నీ జరిగిన తర్వాత అబ్రహాము ఇవన్నీ జరగక మునిపే మనం ఈ యొక్క సందర్భాలన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాముకు దేవుడు ఇవన్నీ తెలియజేసిన తర్వాత అబ్రహాము సాగిలపడ్డాడు, కానీ తన మనసులో తాను నవ్వుకుంటున్నాడు. నాకు అసలు సారా నవ్విందని తెలుసండి. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నాకు దీని మీద ప్రసంగం చేయాలి అని నాకు దీన్ని చూపించినప్పుడు, దీన్ని తలంపించినప్పుడు చూస్తే ఈరోజు నాకే వండర్ అనిపించింది. అసలు అబ్రహాము నవ్వాడు అన్నది నేను ఎప్పుడు చూడలేదు. అంటే ఎప్పుడు కూడా నేను ఎంతవరకు బైబిల్ని కంప్లీట్గా ఒక్కసారి కూడా చదవలేదు, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఎప్పుడు చదవలేదు. కానీ ధ్యానించడం నాకు చాలా ఇష్టము. ఒకనొక టైంలో బైబిల్ రాయడం కూడా చేశాను. యెషయా గ్రంథం జస్ట్ స్టార్ట్ చేసే పెద్ద అక్షరాలతో పెద్ద బుక్లో ఐ స్టార్టెడ్. ఎప్పుడు నైట్ అంతా ప్రేయర్లో ఉండదని నేను చెప్పేదాన్ని కదా. సో ఆ టైంలో నేను రాసే గుండ్రనే అక్షరాలతో అలా ఐ జస్ట్ రైట్, కానీ దాన్ని చేయలేకపోయాను. ఎనీవేస్ ఒక్కసారి కూడా చదవలేదండి. ఈరోజు చదువుతున్నప్పుడు అబ్రహాం కూడా నవ్వాడా? తను అసలు విశ్వాసులకు తండ్రిగా పిలవడా, అసలు ఎప్పుడు నవ్వాడా అన్నది నిజంగా లేఖనం చెప్తుంది. గమనించండి, అబ్రహాం నవ్వు మనం చూస్తాం. అప్పుడు 17:17లో అప్పుడు అబ్రహాం సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొని అంటూ ఉన్నాడు కదా.
అప్పటికే సారాయి తన భర్త అయిన అబ్రహాము దగ్గరికి హాగర్ని పంపడం జరుగుతుంది. హాగర్ వల్ల తనకు ఇష్మాయేలు పుడతాడు. కాబట్టి అబ్రహాం అంటాడు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకున్నట్లు అనుగ్రహించు అని దేవునితో చెప్తాడు. కాబట్టి ఇష్మాయేలే ఒకవేళ ఉంటా, కానీ సారా ఇంకేం కంటది, నాకు ఇంకేమి పిల్లలు కలుగుతారు, మేము బహు వృద్ధాప్యంలోనికి వచ్చేసాం కదా. ఇక్కడే మరి యొక్క అలాగే సారా యొక్క నవ్వును కూడా మనం చూసి దీని గురించిన వివరణ నేను మీకు పూర్తిగా తెలియజేస్తాను. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనంలో మనం చూద్దాం. సారా, నేను బలము ఉడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఇక్కడ మనం చూస్తాము, నేను బలము ఉడిగిన దాననైన తర్వాత నాకు సుఖము కలుగునా. ఎందుకు ఈ మాట అంది? చాలాసార్లు ఎవరికైనా గర్భఫలాలు రాకపోతే మనం చెప్పే ఒకే ఒక్క ఉదాహరణ వెంటనే ప్రతి ఒక్కరికి జ్ఞాపకం వచ్చేది, లేకపోతే ఎవరినైనా బలపరచడానికి మనకి జ్ఞాపకం వచ్చేది ఎవరు అని అంటే సారా గారి జీవితమే కదండి. సారా గారు వారి జీవితాల్లో దేవుడు వృద్ధాప్యంలో ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు అన్న విశ్వాసాన్ని మనం కానీ వారి పరిస్థితుల్లో ఆ రోజు వారి యొక్క స్థితిగతుల్లో వారు దాన్ని నమ్మలేని స్థితిలోనికి వెళ్ళిపోయారు. వారు దేవుని మీద ఆధారపడిన వారే, విశ్వాసంలో చాలా ఎక్కువగా దేవుని గణపరిచిన వారు, దేవుని మీద పూర్తిగా ఆధారపడిన వారు, దేవుడు వారిని ఎటు నడిపిస్తే అటు నడిచిన వారు, విస్తారంగా ఆస్వాదించబడిన వారు, ప్రతి సమయంలో ఆయన యొక్క సహవాసంలో ఉన్నవారు. కానీ వారి యొక్క పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ఆనాడు సారా నమ్మలేకపోయింది, అబ్రహాము కూడా నమ్మలేని స్థితిలోనికి వెళ్ళాడు. అప్పుడు దేవుడు వారిని దర్శించాడు, దూతల ద్వారా పంపించాడు, అబ్రహాం వారిని ఆస్వాదించాడు, వారిని ఆహ్వానించాడు, వారికి భోజనం తయారు చేశాడు, వారు విశ్రాంతి పొందేటట్లు వారిని ఆహ్వానించాడు. ఆ సమయంలో వారు మాట్లాడుతున్న మాటలను బట్టి మున్పటికి మీదటికి ఈ కాలం 10వ వచనం 18వ అధ్యాయం 10వ వచనంలో, అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చెదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. సారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహాము సారాయను బహుకాలము గడిచిన వృద్ధులైండ్రి, స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనక సారా, నేను బలముడిగిన దాననైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటి యెహోవా అబ్రాహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమునందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగుననెను. సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు నవ్వితివనెను. ఇక్కడ ఎవరు మాట్లాడారండి? అక్కడ వెళ్ళిన దేవదూతలు ముగ్గురు వెళ్ళారని విన్నాం కదా. నిజానికి అక్కడ ముగ్గురు వ్యక్తులు మనం చూడొచ్చు. అతడు కన్నులెత్తి చూడగా ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి యుండిరి. గుడారం దగ్గర ఉన్నాడు అబ్రహాము. 18వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చూడొచ్చు ఆ సన్నివేశాన్ని అంతటిని. సో అబ్రహాం వారిని ఆహ్వానించాడు. ఇక్కడ మాట్లాడుతుంది నేరుగా యెహోవా దేవుడు నేరుగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి పరిచర్య చేశాడు, దేవునికి విందు ఏర్పాటు చేశాడు, దేవుడు ఆరగించాడు కదండి. ఎంత అద్భుతం కదా. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు వారితో. దేవుడు ఎంత ప్రేమించాడు వారిని కదా. దేవుడు ఆయనకు లోబడేవారంటే ఆయనకి చాలా చాలా ఇష్టం అండి. దేవుని ఘనపరిచేవారంటే ఆయనకి చాలా ఇష్టం. దేవునికి లోబడి ఆయన మాట ప్రకారం నడిచేవారంటే ఆయనకి చాలా ఇష్టం. నీతిమంతులుగా జీవించేవారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆ ఇష్టతతో అబ్రహాము వారిని ఆస్వాదిస్తూ ఉన్నాడు. దేవుడు తన యొక్క గొప్ప ప్రణాళికను, అద్భుతమైన ఆశ్చర్యక్రియను జరిగించడానికి వారితో మాట్లాడుతూ ఉన్నారు. వారి పరిస్థితులు ఎరిగిన దేవుడు కదండి. మన హృదయాంతరాంగాలలో నున్న ఆలోచనలను తెలుసుకోగలిగిన శక్తిమంతుడు దేవుడు మాత్రమే. మన ముందంటే మనుషులకు మన పైరూపం మాత్రమే కనిపిస్తుంది, కానీ దేవుడు మన పైరూపాన్ని
లక్ష్యం చేయడు, అసలు పట్టించుకోడు ఆయన. నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. మనసులోనే నవ్వుకున్నాడు. ఒక పక్క అబ్రహాం మనం చూస్తాం 17:17లో సాగిలపడే ఉన్నాడు దేవుని ఎదుట, కానీ అపనమ్మిక కనపరుస్తూ ఉన్నాడు, నవ్వుకుంటూ ఉన్నాడు తన పరిస్థితులను బట్టి. దేవుడు ఇక్కడ ఒక మాట మీతో చెప్పాలని చాలా ఆశతో ఈ మాట తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు కూడా ఆయన మనిషి కాదండి. ఆయన మనిషి స్వభావం కాదు ఆయనది. మనం చాలాసార్లు అనుకుంటాము, అమ్మ నేను తప్పు చేసేసానే, ఇలా చేయకూడదు. కొన్నిసార్లు ఏదైనా మీ యొక్క ఆలోచన లేకుండా, మీ ఇష్టం లేకుండా ఒకవేళ ఏదైనా జరిగితే కంగారు పడద్దు. చాలా ఉన్నాయి బైబిల్లో, మీరు గమనించవచ్చు. దేవుడు మనకు తెలియజేస్తాడు. ఖచ్చితంగా మీరు దేవుళ్ళు ఎదిగితే ఆయన దాన్ని లక్ష్యం చేయడండి. ఇప్పుడు నవ్వుకున్నాడు కదా అని దేవుడు ఆపేశాడా? మనం మనుషులంగా ఆలోచన చేద్దాం. ఎవరికైనా మనం ఏదైనా మేలు చేయాలనుకున్నాం, వారు నవ్వి మనం చేయలేమన్నట్టు వారు ఎటువంటి ఆలోచన అయినా మన ముందు కనపరిచారు, లేకపోతే నవ్వారు, లిటరల్గా నవ్వారు మనం ఏదో చేస్తాము అని అంటే మనకు ఎలా అనిపిస్తుంది? హౌ కెన్ వీ టేక్? ఎలా తీసుకుంటాం ఆ పరిస్థితుల్ని? నో, ఇంకా నేను చెయ్యను, నేనెందుకు చేయాలి, నువ్వు నమ్మనప్పుడు నాకేంటి? హీ ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. గాడ్ ఈజ్ నాట్ అ హ్యూమన్ బీయింగ్. దేవుడు ఆయన మనిషి కాడు, మనిషి స్వభావం కాదు. మన పరిస్థితులలో మనల్ని అర్థం చేసుకునే ఏకైక దేవుడు ఆయన మాత్రమే. ఆయనే యెహోవా దేవుడు, త్రియేక దేవుడు. ఆయన మన పరిస్థితులను అర్థం చేసుకుంటాడు. ఇక్కడ చూస్తాం, ముగ్గురు మనుషులు వెళ్తూ ఉన్నారు. త్రియేక దేవుడు సహవాసాన్ని పొందాడు అబ్రహాం. ఆ రోజు నవ్వుకున్నారు, కానీ దేవుడు వారి పరిస్థితులను ఎరిగిన దేవుడు వారిని ఆయన ఇంకా తన కార్యం చేయకుండా విడిచిపెట్టలేదు. నేనెందుకు చేయాలి అనుకోలేదు. దేవుడు ఆయన దేవుడండి, మనిషి కాదు. మీ పరిస్థితుల్లో ఒకవేళ మీరు ఎదుర్కొంటున్న ఏ పరిస్థితి అయినా, ఏ శోధన అయినా, ఏ కష్టమైనా లేక ఈ పరిస్థితుల్లోనే మనం ఆలోచిస్తే ఎవరైనా గర్భఫలాలు ఇంకా కలుగక మీరు అపనమ్మికతో ఉన్నారేమో, లేకపోతే నవ్వుకుంటూ, లేకపోతే దేవుని కార్యాలను ఇంకా చూడలేమో అన్న ఆలోచనలకు వెళ్ళిపోతున్నారేమో. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. మనం చూస్తాం 17వ అధ్యాయం 1 వచనాల్లోనే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నప్పుడు చెప్తాడు, నేను సర్వశక్తిమంతుడైన దేవుడను, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైండుము. ఆయన ఎదుట నడుచుచు నిందారహితంగా మనం జీవించగలిగినప్పుడు దేవుని అద్భుతమైన క్రియలను మన జీవితంలో చూస్తాం. ఆయన ప్రణాళిక ఇది. అబ్రహాం జీవితంలో, శారా జీవితంలో, బహుతరాలకు సంబంధించిన ఆయన ప్రణాళిక ఇది. కానీ దేవుడు వెయిట్ చేస్తూ ఉన్నాడు సమయానికి. ఈరోజు అది జరగకపోయి ఉంటే ఇన్ని సంవత్సరాలు అయిపోతున్నా, ఇన్ని తరాలు గడిచిపోతున్నా ఎవరైనా జ్ఞాపకం చేసుకుంటారా? లేదు. అద్భుతం జరిగింది కాబట్టి అనేక మందికి ఈరోజు మనకు చాలా ఒక పెద్ద ఉదాహరణగా ఉంది శారా యొక్క గర్భఫలం అనేది. వారు వృద్ధాప్యంలో పొందిన గర్భఫలం, ఆయన ఇచ్చిన బహుమానం అనేది ఒక మంచి ఉదాహరణగా మన ముందు ఉంచబడింది. ఆ రోజు వారు కష్టపడకపోయి ఉంటే, ఆ రోజు వారు ఇబ్బంది ఇక్కడ మనం చూస్తాం, నాకు సుఖము కలుగునా, ఎంత ఇబ్బంది పడి ఉంటుంది కదండి. ఇంకో దగ్గర కూడా ఉంటుంది, బిడ్డ పుట్టిన తర్వాత తనకు పాలు ఇచ్చేటప్పుడు ఒక పాట పాడుకుంటూ ఉంటుంది శారా గారు పాడతారు. ఆవిడేమన్నా అంటదేంటంటే, నాకు నవ్వు పుట్టించాడు దేవుడు, ఈ వృద్ధాప్యంలో నేను బిడ్డకు పాలిచ్చే స్తన్యములు దేవుడు ఇచ్చాడు. ఆవిడే పెంచింది ఇస్సాకును. తల్లిపాలే తాగాడు, తల్లిపాలే కుడిచాడు. ఎంత అద్భుతం కదా. బలముడికిపోయిన సమయం ఏమీ లేదు, అసలు ఆశించడానికి కూడా ఏమీ లేదు. ఈ రోజుల్లో ఎంతమంది ఒకవేళ ఆలోచన కలిగి ఉన్నారో, లేకపోతే అవిశ్వాసంతో ఉన్నారో గమనించండి. దేవుని కార్యాలు ఆశ్చర్యములు, దేవుని క్రియలు అద్భుతములు. మన ముందు ఉంచబడిన పరిస్థితులనే ఆలోచన చేస్తాం కానండి, దేవుడు ఆయన సృష్టించిన సృష్టిని ఆలోచన చేస్తే కేవలం మాటల వరకు మీ యొక్క మాటలు ఉంచద్దు. ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా చాలాసార్లు ఈజీగా ఊతపదంలా వాడేస్తూ ఉంటాం. ఏంటనంటే, ప్రభా నీకు అసాధ్యమైనది ఏదీ లేదు, అసాధ్యమైనది నువ్వు చేయలేదంటూ ఏదీ లేదు. మీరు నమ్మి ఆ ప్రార్థన చేసినప్పుడు గొప్ప అద్భుతాలు చూస్తారు. మీ ప్రార్థనలలో శక్తిని చూస్తారు. మీరు అడిగిన వాటిని పొందుకుంటారు. నమ్మి ప్రార్థన చేయండి, పెదాలతో చేయొద్దు, కేవలం మాటలకు పరిమితం చేయొద్దు.
పూర్తి నమ్మికతో చేయండి. మీరు నిజంగా అద్భుతాలు చూస్తారు. అలాగే దేవుడు ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు తెలుసు. మనందరం చెప్పుకుంటాం కదా, చాలా ఈజీగా చెప్పేసాం. దేవా నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడవు, ఆకాశములను కలుగు చేసావు, భూమిని కలుగు చేసావు. ఒకప్పుడు పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ప్రార్థనలు కదా, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ మధ్య కాలంలో అలాంటి ప్రార్థనలు వినట్లేదు, కానీ చాలామంది ఇవి కోట్ చేస్తా వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఒకప్పుడు చేసేవాళ్ళు. నిజంగా నువ్వు సర్వశక్తి ఆకాశ మహాశ ఇలాంటివి చెప్తాం. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని చెప్పడం అనే ప్రార్థనలు ఈ రోజుల్లో కనుమరుగైపోతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇక్కడ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న విషయాలు, ఆయన సర్వశక్తిమంతుడు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ హిమ్. ఏది ఆయనకి కానిదంటూ లేదు, ఆయన చెయ్యలేనిదంటూ లేదు, ఆయనకు అసాధ్యమైంది లేదు. మనం చెప్పుకుంటున్నట్టు కాదు, కానీ నమ్మగలిగినప్పుడు అద్భుతాలు చూస్తారండి. అద్భుత శక్తిమంతుడైన దేవుని మీ దేవునిగా కలిగి ఉండి మీరెందుకు నిరాశతో ఉంటారు? అద్భుతాలు చూడండి, నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఒకవేళ మీరు ఇంతవరకు ఏదైనా పరిస్థితుల్లో మీరు అపనమ్మక కనపరిచినా దేవుడు ఆయన మనిషి కాడు, ఆయన బాధపడే దేవుడు కాదు, మనుషుల్లాగా ఆయన ప్రవర్తించే దేవుడు కాదు. ఆ రోజు అబ్రహాము శారా నవ్వినంత మాత్రాన దేవుడు వారిని విడిచిపెట్టలేదు. నెక్స్ట్ ఇయర్ కంతా మనపటికి అదే సమయానికి ఇస్సాకును దయచేశారండి. దేవుడు గొప్ప దేవుడు. మహాకాశాలను సృజించిన దేవా, భూమి సమస్తమును గాలిలో వేలాడదీసిన దేవా. ప్రార్థన పెదాలతో మాటలతో వద్దు, విశ్వాసంతో చేయండి. గాలిలో వేలాడదీశాడు కదా భూమిని, ఆయనకు అసాధ్యమైన అసలు సమస్త సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే, నేను ముగిస్తూ ఉన్నాను, సమస్త సృష్టిని జ్ఞాపకం చేసుకుంటే అసలు అది శూన్యం నుంచి కలిగింది అని అన్నాం కదండి. అక్కడ ఏ పదార్థాలు లేవు. ఇప్పుడు ఏదైనా తయారు చేశారనుకోండి, ఇప్పుడు సపోజ్ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, లోకంలో ఉన్న సైంటిస్టులైనా ఎవరైనా సరే దేనినైనా తయారు చేసినప్పుడు వాళ్ళు ఓన్గా ఏమీ లేకుండా, నథింగ్, ఎక్కడ ఏ పార్టికల్ లేకపోతే ఏ పదార్థము లేకుండా వారు ఏమీ చేయలేదు. సంథింగ్ వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళు బేసిక్గా లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఆధారం తీసుకొని అందులో నుంచి ప్రతిదాన్ని వారికి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి వారు కలుగు చేస్తూ వచ్చారు. కానీ దేవుడు సృష్టించినప్పుడు పత్రికల్లో ఉంటుందండి, దేవుడు సృష్టించినప్పుడు ఆయన అక్కడ ఏ పదార్థములు లేకుండా ఉన్న పరిస్థితుల్లో ఆయన సమస్తాన్ని కలుగు చేశాడు. మనం ఇప్పుడు మొక్కలు వేయాలంటే విత్తనం వేయాలి కదండి. సైంటిస్టులు ఏమన్నా కనిపెట్టిన హైబ్రిడ్ మొక్కలు కనిపెట్టారు, లేకపోతే ఒకే వృక్షంలో 2 రకాల పళ్ళు వచ్చేటట్లు కనిపెట్టారు, తయారు చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళకి అక్కడ విత్తనం ఉంది, ఏదో ఒక సోర్స్ ఉంది. కానీ దేవుని సృష్టికి ఆయన సృష్టించినప్పుడు దేర్ ఇస్ నో సోర్స్ అట్ ఆల్. అక్కడ ఏమీ లేదు, సోర్స్ లేదు, నథింగ్. అక్కడ ఏ పదార్థాలు లేవు. కానీ హీ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. ఐ లవ్ టు సే దిస్ వర్డ్, ఐఎమ్ రిపీటింగ్. God created everything from nothing. If you are seeing nothing to be happened, just believe God can do anything from nothing. Our God can do anything from nothing. Believe it. నమ్మండి. మన దేవుడు ఏమీ లేని దగ్గర నుంచి శూన్యము నుండి సమస్తమును చేయగలిగిన శక్తిమంతుడు. దేవుని మహిమపరుస్తున్నాను, గణపరుస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవునికి సమస్త మహిమ చెల్లిస్తున్నాను. ఆయన ఎందుకు పనికిరాని దాన్నైనా నన్ను ఇట్టి రీతిగా ఆయన ఉపయోగించుకుంటున్నట్టు, ఇట్టి రీతిగా ఆయన వాక్యమును విశదపరచడానికి ఆయన జ్ఞానం దయచేసినందుకు, నడిపిస్తున్నందుకు దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మెండుగా అట్టి విశ్వాసములో నడిపించి గొప్ప కార్యాలు మీ ఎడల దేవుడు కలిగి ఉన్న ఆశీర్వాదాలు మీ కొరకు సిద్ధపరిచుంచిన ప్రతి మేలు సంపాదించుకున్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించి నడిపించునుగాక. దేవుడు మీతో ఉండునట్లు
మీరు దేవునికి లోబడి ఉండండి. మేలైన దానిని వెతకండి. కీడు మీ దగ్గర నుంచి తీసివేయండి. అప్పుడు ఆయన మీతో జీవించగలడు, మీతో ఉండగలడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.